నూతన కార్యక్రమాలు ప్రారంభిస్తారు. చిన్నటి స్నేహితుల నుంచి ఆహ్వానాలు కూడా అందుకుంటారు. కాంట్రాక్ట్ రంగం వారికి కొత్త కాంట్రాక్టులు లభిస్తాయి. స్థలాలు, వాహనాలు కూడా కొనుగోలు చేస్తారు. ఆలయాలు, ఆశ్రమాలు కూడా సందర్శిస్తారు. వ్యాపార వర్గాల వారికి వ్యాపారాలు లాభాల దిశగా ముందుకు సాగుతాయి. ఉద్యోగ వర్గాల వారికి ఉద్యోగాల్లో ఉన్నత హోదాలు లభిస్తాయి. రాజకీయ నేతలకు పదవి యోగ సూచనలు. సినీ, టీవీ కళాకారులు కూడా ఈరోజు నూతన ఉత్సాహంతో గడుపుతారు. విద్యార్థులు కూడా నూతన అవకాశాలు దక్కడం వల్ల ఆనందంగా గడుపుతారు. మహిళలకు ఆస్తి వివాదాలు ఏవైతే ఉన్నాయో అవి తీరుతాయి. షేర్ల క్రయ విక్రయాలు లాభిస్తాయి. తులారాశి వారికి ఇవాళ కలిసి వచ్చే రంగు ఎరుపు రంగు మరియు కాఫీ రంగు. పరిహారాల విషయానికి వస్తే తులారాశి ప్రతి ఒక్కరూ కూడా హనుమాన్ చాలీసా పఠించడం చాలా మంచిది. తదుపరి వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వారికి పనుల్లో జాప్యం అధికంగా ఉంటుంది. ఆర్థిక పరిస్థితి కూడా ఈరోజు వీరికి అంతంత మాత్రంగా ఉంటుంది. సన్నిహితులతోటి విభేదాలు మరింత అధికమవుతాయి. ప్రయాణాలు కూడా ఈరోజు వీరు ఆకస్మికంగా చేయాల్సి వస్తుంది. ఒప్పందాల్లో ఆటంకాలు కూడా ఎదుర్కొంటారు. ఆరోగ్య, కుటుంబ సమస్యలు కూడా ఈ రాశి వారికి అధికమవుతాయి. భూ సంబంధిత వివాదాలు కూడా నెలకొనే అవకాశం అధికంగా ఉంది కాబట్టి వృశ్చిక రాశి వారు ఈ విషయం పట్ల జాగ్రత్త వహించాలి. వ్యాపార వర్గాల వారికి వ్యాపారాలు క్రమేపీ మందగిస్తాయి. ఉద్యోగ వర్గాల వారికి కోరుకున్నటువంటి మార్పులు, చేర్పులు, పారిశ్రామికవేత్తల అంచనాలన్నీ కూడా తప్పుతాయి. సినీ, టీవీ కళాకారులకు లేనిపోని చికాకులు, సమస్యలు ఎదురవుతాయి. విద్యార్థులకు కూడా ఒత్తిడులు మరింత అధికమవుతాయి. మహిళలకు కుటుంబ సభ్యులతోటి తగాదాలు ఏర్పడే అవకాశం అధికంగా ఉంది. షేర్ల క్రయ విక్రయాలు మందగిస్తాయి. వృశ్చిక రాశి వారికి ఇవాళ కలిసి వచ్చే రంగు నీలం రంగు మరియు ఆకుపచ్చ రంగు. పరిహారాల విషయానికి వస్తే వృశ్చిక రాశి ప్రతి ఒక్కరు కూడా శ్రీ దత్తాత్రేయ స్వామి వారిని పూజించడం చాలా మంచిది. తదుపరి ధనురాశి. ధనురాశి వారు అకస్మాత్తుగా రుణాలు చేయాల్సిన పరిస్థితులు ఎదురవుతాయి. విలువైన వస్తువుల విషయంలో కూడా ఈరోజు ఈ రాశి వారు జాగ్రత్త వహించాలి. ఆరోగ్య భంగం, చికాకులు కూడా అధికమవుతాయి. ప్రయాణాలు కూడా ధనురాశి వారు ఆకస్మికంగా చేయాల్సి వస్తుంది. ఒప్పందాలు కొన్నింటిని రద్దు కూడా చేసుకుంటారు. ప్రత్యర్థులు కూడా కొన్ని గట్టి సమస్యలు సృష్టించవచ్చు. వ్యాపార వర్గాల వారికి వ్యాపారంలో పెట్టుబడులు చేతికందవు. ఉద్యోగ వర్గాల వారికి ఉద్యోగాల్లో ఆకస్మిక బదిలీలు. సినీ, టీవీ కళాకారులకు ఒత్తిడులు అధికమవుతాయి. విద్యార్థులు కూడా అనుకున్నటువంటి లక్ష్యాల్లో వెనుకబడతారు. మహిళలకు కుటుంబ చికాకులు అధికమవుతాయి. షేర్ల క్రయ విక్రయాలు సామాన్యంగా సాగుతాయి. ధనురాశి వారికి ఇవాళ కలిసి వచ్చే రంగు తెలుపు రంగు మరియు కాఫీ రంగు. పరిహారాల విషయానికి వస్తే ధనురాశి వారు ప్రతి ఒక్కరూ కూడా సుబ్రహ్మణ్యాష్టకాన్ని పఠించడం చాలా మంచిది. తదుపరి మకర రాశి. మకర రాశి వారు ఉద్యోగ ప్రయత్నాలు ఎవరైతే చేస్తున్నారో ఆ ప్రయత్నాలను ఈరోజు మరింత ముమ్మరం చేస్తారు. ఆర్థిక విషయాలు కూడా ఈరోజు వీరికి కొంతవరకు ఆశాజనకంగా ఉంటాయి. సన్నిహితులతోటి వివాదాలు ఎవరికైతే అధికంగా ఉన్నాయో కొద్దిగా అటువైపు ప్రయత్నిస్తే అవన్నీ కూడా తీరుతాయి. ఆసక్తి కలిగించే కొన్ని విషయాలను కూడా ఈరోజు ఈ రాశి వారు తెలుసుకుంటారు. సేవా కార్యక్రమాల్లో కూడా చురుగ్గా పాల్గొంటారు. వ్యాపార వర్గాల వారు వ్యాపారాల్లో ముందడుగు వేస్తారు. ఉద్యోగ వర్గాల వారు పదోన్నతులకు సంబంధించిన సమాచారాన్ని అందుకుంటారు. పారిశ్రామికవేత్తలకు కూడా ఈరోజు చక్కగా యోగిస్తుంది. సినీ కళాకారులకు ఊహించినటువంటి అవకాశాలు కొన్ని దక్కుతాయి. విద్యార్థులకు గౌరవ పురస్కారాలు. మహిళలకు వాహన, గృహయోగ సూచనలు. షేర్ల క్రయ విక్రయాలు లాభిస్తాయి. మకర రాశి వారికి ఇవాళ కలిసి వచ్చే రంగు పసుపు రంగు మరియు బంగారు రంగు. పరిహారాల విషయానికి వస్తే మకర రాశి వారు ప్రతి ఒక్కరు కూడా రుణ విమోచన అంగారక స్తోత్రాన్ని పఠించడం చాలా మంచిది. అమ్మా, అలాంటి వాళ్ళది నిజమైన ప్రేమ కాదు, అది వ్యామోహం. ఎగ్జాక్ట్లీ చిన్నత్త. నిజంగా ప్రేమించుకున్న వాళ్ళు అలా చేయరు. ఎంత మనసు విరిగిపోతే కన్న కూతుర్ని పట్టుకొని మా దృష్టిలో చచ్చిపోయా ఉంటుందా తల్లి? అది సరే అమ్మా, తన కూతురుతో తన మాట అనేటప్పుడు ఆమె మాటల్లో వ్యథ, కళ్ళల్లో బాధ గమనించావమ్మా? పెద్దబాబుకు బర్త్డే విషెస్ చెప్పు కూడా వెళ్ళాం కదా. ఊరికే ఎలా కాలిపోతుంది? మంట పెడితేనో పడితేనో తగలబడుతుంది. కరెక్ట్ చిన్నబాబు, నీకొచ్చినట్టే నాకు డౌట్ వచ్చింది. పార్వతే షర్టును తగలబెట్టిందనుకుంటా. తర్వాత
పొట్టు తీసేసి చాప్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఒక ప్యాన్లో కొద్దిగా నూనె వేడి చేసి అందులో ఆవాలు, మినప్పప్పు, శనగపప్పు, కరివేపాకు, సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసుకుని 1 నిమిషం పాటు వేయించుకోవాలి. ఆ తర్వాత కాల్చి కట్ చేసి పెట్టుకున్న వంకాయని కూడా అందులో వేసుకుని బాగా మిక్స్ చేసి బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని అందులో తగినంత చిక్కటి పెరుగు లేదా పల్చటి పెరుగు వేసుకుని మిక్స్ చేసి అన్నంతో కానివ్వండి, చపాతీతో కానివ్వండి సర్వ్ చేసినా చాలా బాగుంటుంది.